ఏంటో రేపు సాటర్డే వస్తుందని బాధపడాలా, లేదంటే మండే వస్తుందని బాధపడాలో ఏడవలో తెలీదు ఏమో. బట్ నాకైతే అలాగే అనిపిస్తుంది సమ్ టైం. ఎందుకు అంటే ఇప్పుడు సాటర్డే వచ్చిందనుకో, సండే లీవ్ అనేసి హ్యాపీగా పడుకోవచ్చు, తినొచ్చు అనుకుంటాం. కానీ సండే రాగానే మళ్ళీ రేపు మండే వస్తుంది అని చాలా చిరాగ్గా ఉంటుంది. ఆఫీస్కి పోవాలన్నా చిరాగ్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా ఆఫీస్కి పోవాలా అని ఇంకా ఇంకా సాటర్డే కోసం మళ్ళీ వెయిట్ చేయాలి, సండే ఎప్పుడు వస్తుందా సండే ఎప్పుడు వస్తుందా అని. సేమ్ నేను కూడా అలాగే సాటర్డే ఎప్పుడు వస్తుందా అని నేను కూడా అలాగే ఎదురు చూస్తుంటా. సేమ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. సాటర్డే ఎప్పుడు వస్తుందా సాటర్డే ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది అంట వాళ్ళకి కూడా నాలాగే. మళ్ళీ మండే వచ్చిందా, మళ్ళీ ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలా, అమ్మ లేగాల వంట చేసుకోవాలి, బ్యాగ్స్ కట్టుకుని వెళ్ళాలి అని లేగలా వద్దా అని అనిపిస్తుంది. ఏంటో ఈ లైఫ్. హ్యాపీగా పడుకుందాము అనుకున్నప్పుడు నిద్ర రాదు, లీవ్ ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ. హ్యాపీగా పడుకుందాం అనుకున్నప్పుడు టైం ఉండదు. ఏంటో లైఫ్ లాంగ్ ఇంకా పరిగెట్టడమే తప్ప ఇంకా చేసేది ఏం లేదేమో. నాకైతే అలాగే అనిపిస్తుంది.